everyone, this is Abhi. Welcome back to the channel guys. మన డ్రీమ్ రైడ్ ఇంకో కాసేపట్లో అయితే స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్లీ మార్నింగ్ నుండి చేద్దాం అనుకున్న వ్లాగ్ కానీ కుదరలేదు, ఎందుకంటే అస్సలు టైం లేదు. సడన్లీ డే బై డే ముందుకు వస్తూనే ఉంది. హైదరాబాద్ పెట్టుకున్నాం. సో అక్కడి నుండి నెక్స్ట్ డే నాగ్పూర్ స్టార్ట్ అవుతాం. సో టైం వచ్చేసి ప్రజెంట్ ఈవినింగ్ 4 అవుతుంది. సో ఒకసారి నా బైక్ సెటప్ చూపిస్తాను, చూద్దాం. Hey, I'm rolling clean off a beam in the drop. Voices in my head that Okay, right మరి డాడీ బాయ్. సరే ఓకే బాయ్. సభి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. యాక్చువల్లీ ఇంట్లో చాలా మాట్లాడాలి, కానీ అసలు టైం అయితే అస్సలు సరిపోలేదు. యాక్చువల్లీ ఆగస్ట్ 15th అనుకున్నాం కదా, కానీ అది పోస్ట్పోన్ ఏమవ్వలేదు, మళ్ళీ 1 day బిఫోర్ అయింది. సో స్టార్ట్ అయినాం ఈరోజు ఆగస్ట్ 14th ఈవినింగ్ స్టార్ట్ అయినాం. సో ఈరోజు ఫస్ట్ స్టాప్ వచ్చేసి మాకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నుండి మళ్ళీ మేము రేపు నాగ్పూర్కి వెళ్తాం. కానీ ఏమేమో చేద్దాం అనుకున్నా, కానీ అసలు టైం సరిపోక అసలు ఏం అవ్వలేకపోయింది. అయితే స్టార్ట్ అయిపోయినాం మొత్తానికైతే. చార్జర్ అన్నీ, ఎందుకంటే వెళ్ళే టెన్షన్లో మర్చిపోతాము. సో అందుకే నేను మార్నింగ్ నుండి అసలు వ్లాగ్ కూడా ఏం చేయట్లేదు, 1కి 10 సార్లు చెక్ చేసుకుంటున్నా. నేను అనుకుంటున్నా ఏదో ఒకటి అవుతుందని టెన్షన్లో. సో ఈ టెన్షన్లో ఏమైపోయిందంటే నేను నా ATM కార్డుతో సహా మా డాడీది కూడా నేనే తెచ్చుకున్నా. ఏం పర్వాలేదు, మనోడు ఉన్నాడు ఇక్కడనే ఆదిత్య. సో వాడికి ఇచ్చేస్తే మళ్ళీ వాడు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చేస్తాడు. నిజం తెలుసా, ఆదిత్య లేకుంటే నా పరిస్థితి ఏంది ఇప్పుడు? మళ్ళీ నేను ఇంటికి వెళ్ళలేను. ఆల్మోస్ట్ నేను వచ్చేసిన మహబూబ్నగర్ క్రాస్ అయిపోయినాం ఆల్మోస్ట్. సో ముందు చిన్న స్టాప్ లాగా తీసుకొని ఇంక అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి మన ఆదిత్యకి ATM కార్డు ఇచ్చి పంపిస్తే ఇంటికి మన రైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. voices in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a op? Hey, I'm rolling clean off a beam in the drop. Voices in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain? Thank you so much guys వచ్చినందుకు. Thank you guys. Thank you. పద. ఓకే రైట్ పద. ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్. మొత్తానికైతే లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అఫీషియల్గా. ప్రజెంట్ అయితే మహబూబ్నగర్ అయితే 4 బైక్స్ అయితే వెళ్తున్నాయి. ఈ బైక్ అయితే ఏం రావట్లేదు, ఇది హైదరాబాద్లో డ్రాప్ అవుతుంది. సో దీని ప్లేస్లో మనకి NS 200 అనేది యాడ్ అవుతుంది. సో మన ముందు కనబడుతున్నది హార్నెట్. మనోడు చూడు మొత్తం ఫుల్ సెటప్తో మస్తున్నాడు. అండ్ మన అక్షయ్ వచ్చేసి అడ్వెంచర్ 390. ఇంకా హైదరాబాద్లో ఇంకా ఒక 4 బైక్స్ యాడ్ అవుతాయి. సో 4 + 8 2 బైక్స్లో మాత్రం విత్ పీలియన్స్ వస్తున్నారు. సో కంప్లీట్గా 10 మెంబర్స్తో రైడ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అఫీషియల్గా అయితే రేపు అవుతుంది. ఏంటంటే మేము హైదరాబాద్కి 1 day బిఫోర్ వెళ్తున్నాం. మళ్ళీ అదే రోజు వెళ్ళాలంటే టైర్డ్ అయిపోతాం కదా. యా బాగానే ఉంది. లైట్గా మరి అంత కొంచెం హైట్ ఉంటే బాగుంటుండే, బట్ చూద్దాం రేపు సెట్ చేద్దాం. మనం ఆల్మోస్ట్ హైదరాబాద్కి హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చేసినాం. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. మన మహబూబ్నగర్ డిస్టిక్ క్రాస్ అయ్యి ఇప్పుడు మనం రంగారెడ్డి డిస్టిక్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇంకా రేపటిని ఇక డిస్టిక్లో క్రాస్ అవ్వడం కాదు, డైరెక్ట్ స్టేట్సే క్రాస్ అవుతుంటాం. మన ముందు ఉన్నది రాయకల్ టోల్ ప్లాజా. సో ఇది దాటినాక డైరెక్ట్ మనం ఇంకా సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం.
మోటో వ్లాగింగ్ చేద్దామంటే నైట్ అవుతుంది కాబట్టి లైటింగ్కి అంత మీకు వ్యూ అనేది ఉండదు. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను, మంచి ఎక్కడైనా వ్యూ ఉంటే మాత్రం 100% మాత్రం చేస్తాను. మనల్ని ఏమో ఆపర్లే పద. రైడ్ స్టార్ట్ అయిన 50 కిలోమీటర్స్ కదా బ్రేక్. ఈ టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అది తెలిసినంత వరకు అయితే సిటీ లోపలికి ఎంటర్ అవ్వాలా వద్దా అనేది అయితే ఆలోచిస్తున్నాం. లేదంటే ప్రజెంట్ అయితే ఎమ్మి దగ్గర అయితే ఉన్నాం. సో ఎమ్మి దగ్గర చిన్న టీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడం. ఫైనల్లీ వి రీచ్డ్ హైదరాబాద్. టైం వచ్చేసి 8 అవుతుంది. బ్రేక్స్ తీసుకున్నాం అంటే తీసుకోవద్దు అనుకున్నాం కానీ తప్పలేదు. ఎందుకంటే యాక్చువల్ అయితే మేము బ్రేక్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చింటే 100% తడిసేవాళ్ళం. కరెక్ట్ మేము వచ్చే ఒక 5 minutes ముందే వర్షం అయితే పడ్డది. సో మేము అక్కడ బ్రేక్ తీసుకోవడమే మంచిదైంది. ఇక్కడిని మేము డివైడ్ అవుతున్నాం. మళ్ళీ మేము మార్నింగ్ కలుస్తాం. లోకల్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి. సిటీ లోపలికైతే ఎంటర్ అయ్యాను కానీ ట్రాఫిక్ మాత్రం వాము. ఈ 7, 8, 9 ఈ 3 hours మాత్రం పీక్స్ ఉంటుంది ట్రాఫిక్. ఎందుకంటే అందరూ ఆఫీస్లో ఉండి ఇంటికి వెళ్ళిపోతుంటారు కదా, పీక్స్ అసలు. నాకు జస్ట్ శంషాబాద్ నుండి ఈ సికింద్రాబాద్ దాటడానికే 1.5 hour టైం పట్టింది. ఇంకా వెళ్ళాలి. స్టే చేసేసి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ మీటప్కి వెళ్ళి అక్కడ అందరం మీట్ అయ్యి మళ్ళీ అటు నుండి నాగ్పూర్ స్టేయింగ్ నెక్స్ట్ డే. ఎందుకంటే ఫస్ట్లోనే మనం లాంగ్ కొట్టరాదు. అందరం రేపు మీట్ అయ్యాక డిస్కస్ చేసి మ్యాక్సిమం నాగ్పూర్ అయితే నేనైతే పెట్టుకున్నాను. నిన్న నైట్ వ్లాగ్ అయితే ఎండ్ చేయడం అయితే మర్చిపోయినా. సో నైట్ వచ్చే వరకు వచ్చేసి 9:30 అయ్యింది. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. నాకు జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ నుండి మన శంషాబాద్ నుండి కొంపల్లి రావడానికి 1.5 hour టైం పట్టింది. వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్న మధ్యలో ఒకసారి వర్షం పడ్డది. గోప్రో తీసేసి లోపలెట్టేసిన. ఇంకా చాలా అంటే చాలా ట్విస్టులు జరిగినాయి డే 1. సో డే 1కి సంబంధించిన ట్విస్టులు అంటే మీకు డే 2 వ్లాగ్లో వస్తాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో వద్దాం. సో మిస్ అవ్వకండి. వ్లాగ్స్ మాత్రం డే బై డే వస్తూనే ఉంటాయి. చాలా అంటే చాలా మంచి మంచి ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మనం ఈ రైడ్లో. అడ్వెంచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా కంప్లీట్ కూడా అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం కొంచెం లైక్ చేయండి వీడియోస్ని. కొంచెం మాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వీడియోస్ కూడా చాలామందికి వెళ్తాయి. సో మీరు లైక్ చేయడం వల్ల సో ఇది ఒక హెల్ప్ చేయండి. సో ఇంతవరకు బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యు గైస్. ఒక్క నిమిషం. ఆపో బండి ఆపుకో.